మీరు ప్రతిరోజు ఉదయం లేవగానే మీ ఏఐ మీకోసం పూర్తిగా ఒక న్యూస్ లెటర్ ఆల్రెడీ తయారు చేసి ఉంటే ఎలా ఉంటుంది? రీసెర్చ్, రైటింగ్, ఎడిటింగ్ అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. వెల్కమ్ టు నాగా ఆటోమేట్స్. ఈరోజు మనం క్రూ ఏఐ మరియు పైథాన్ను ఉపయోగించి ఒక పవర్ఫుల్ ఏఐ సిస్టమ్ని బిల్డ్ చేస్తున్నాం. ఇది ఒక ఫుల్ కాంటెంట్ టీమ్ లాగా పనిచేస్తుంది. మల్టిపుల్ ఏఐ ఏజెంట్స్ ఉపయోగించబోతున్నాం. రీసెర్చ్ ఏజెంట్, సమ్మరైజర్ ఏజెంట్, రైటర్ ఏజెంట్, ఎడిటర్ ఏజెంట్. ప్రతి ఏజెంట్కి ఒక రోల్ ఉంటుంది, ఒక రియల్ కంపెనీలో ఉన్న టీమ్ లాగా. ముందుగా మనం ట్రెండింగ్ న్యూస్ తీసుకుంటాం, తర్వాత ఏఐ దాన్ని సమ్మరైజ్ చేస్తుంది, ఆ తర్వాత న్యూస్ లెటర్గా రాస్తుంది, చివరిగా ఎడిట్ చేసి ఫార్మాట్ చేస్తుంది. ఫస్ట్ ఇన్స్టాల్ రిక్వైర్డ్ లైబ్రరీస్. లెట్స్ కోడ్. ఇంపోర్ట్ ఓఎస్. ఇది మన ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి. ఇంపోర్ట్ రిక్వెస్ట్ టు మేక్ హెచ్టిటిపి రిక్వెస్ట్ అండ్ వెబ్సైట్ నుంచి డేటాను తీసుకొస్తుంది. ఇంపోర్ట్ BS4. ఇది HTML పేజెస్ నుంచి ఇన్ఫర్మేషన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఇంపోర్ట్ క్రూ AI క్లాసెస్. ఇవి ఏజెంట్, టాస్క్స్ అండ్ క్రూని బిల్డ్ చేయడానికి. ఇంపోర్ట్ జనరేటివ్ AI. ఇది జెమినై LLMతో కనెక్ట్ చేయడానికి. ఇంపోర్ట్ load.env. ఇది .env ఫైల్ నుండి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని లోడ్ చేయడానికి. ఇక్కడ మనం .env ఫైల్ నుండి జెమినై API కీని లోడ్ చేస్తున్నాం. జెమినై మోడల్ని ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం న్యూస్ హెడ్లైన్స్ తీసుకురావడానికి ఫెచ్ న్యూస్ ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ మనం డేటాని స్క్రాప్ చేయడానికి వెబ్సైట్ URL ఇస్తున్నాం. ఇక్కడ గెస్ట్ రిక్వెస్ట్ని వెబ్సైట్కి పంపుతున్నాం. HTML రెస్పాన్స్ని పార్స్ చేస్తున్నాం. ఇక్కడ మనం హెడ్లైన్స్ని స్టోర్ చేయడానికి ఒక ఎంప్టీ లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ లూప్ క్రియేట్ చేస్తున్నాం. ఇది టైటిల్ లైన్ పేరుతో ఉన్న ఫస్ట్ 5 ఐటమ్ న్యూస్ని తీసుకొస్తుంది. ఇక్కడ ఆ టెక్స్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసి లిస్ట్లోకి యాడ్ చేస్తున్నాం. ఇక్కడ మనం హెడ్లైన్స్ని రిటర్న్ చేస్తున్నాం. ఇప్పుడు రీసెర్చర్ ఏజెంట్ని క్రియేట్ చేస్తున్నాం. ఇందులో రోల్ ఆఫ్ ద ఏజెంట్ని డిఫైన్ చేస్తున్నాం. అలాగే ఏజెంట్స్ గోల్స్ని డిఫైన్ చేస్తున్నాం. ఏజెంట్కి బ్యాక్ స్టోరీ ఇస్తున్నాం. డీటెయిల్ లాగ్స్ కోసం వెర్బల్స్ని ఎనేబుల్ చేస్తున్నాం. అలాగే LLMలో మన జెమినై LLM మోడల్ని కనెక్ట్ చేస్తున్నాం. అలాగే మనం మరో 3 ఏజెంట్స్ని క్రియేట్ చేస్తున్నాం. సమ్మరైజర్ ఏజెంట్ టు సమ్మరైజ్ ద కాంటెంట్. రైటర్ ఏజెంట్ మన న్యూస్ లెటర్స్ని రాయడానికి. ఎడిటర్ ఏజెంట్ మన కాంటెంట్ని పాలిష్ చేయడానికి. ఇక్కడ మన ఫెచ్ న్యూస్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఇప్పుడు టాస్క్స్ని డిఫైన్ చేస్తున్నాం. టాస్క్ నెంబర్ 1. ఈ టాస్క్ రీసెర్చర్ ఏజెంట్కి హెడ్లైన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే సెకండ్ టాస్క్, థర్డ్ టాస్క్ మరియు ఫోర్త్ టాస్క్ని డిఫైన్ చేస్తున్నాం.
ఇప్పుడు ఏజెంట్స్ మరియు టాస్క్స్ని మేనేజ్ చేయడానికి క్రూని క్రియేట్ చేస్తున్నాం. crew.kickoff మీన్స్ ఇది ఆల్ టాస్క్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది సీక్వెన్షియల్గా. సేవ్ ద ఫైల్ అండ్ రన్ ద క్రూ. చూడండి, ఇక్కడ ఏఐ ఒక కంప్లీట్ న్యూస్ లెటర్ని జనరేట్ చేసింది. ఇది మన ఈమెయిల్కి కూడా కనెక్ట్ చేయవచ్చు. అంటే ప్రతిరోజు ఆటోమేటిక్లీ ఏఐ మీ న్యూస్ లెటర్ని సెండ్ చేస్తుంది. మీరు దీన్ని ఏఐ బ్లాగ్స్ కోసం, ఏఐ యూట్యూబ్ స్క్రిప్ట్ కోసం, ఏఐ బిజినెస్ కోసం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఏఐ ఆటోమేషన్ ప్రాజెక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.